29వ తారీఖు లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమం ఈ దేవాలయంలో జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తుడు కూడా 516 రూపాయలు చెల్లించి తగు రసీదు పొంది చక్కగా స్వామివారి దేవాలయంలో జరిగే ప్రతి ఒక్కరూ కూడా రావాలి. ఎందుకనగా అంటే ఈ గుడివాడలో ఎన్నో దేవాలయాలు ఉంటాయి, ఎన్నో కమిటీలు ఉంటాయి. కానీ మన దేవాలయంలో మా కమిటీ వారు చేసే అంత ఇదిగా నాకు తెలిసినంతలో ఏ కమిటీ వారు చేయరని నా యొక్క ప్రగాఢ నమ్మకం. ఎందుకని నేను ఇక్కడ వీళ్ళతో కలిసి పనిచేస్తున్నాను కాబట్టి. అలాంటి భక్తులకి ఏం కావాలి, భగవంతుడికి ఏం కావాలి అని ప్రతినిత్యము కూడా ఈ దేవాలయంలో ఏ కార్యక్రమం జరిగినా, ఏ పని చేసినా కూడా 10 మందిని కూడా అడిగి స్వామివారికి ఏం కావాలో, ఏమేం పూజలు చేయాలో, ఎలాంటి అలంకారం చేయాలో, ఎలా చేయాలో అని నన్ను కూడా సంప్రదించి ఆ స్వామివారికి ఏది తక్కువ కాకుండా మా కమిటీ వారు, అలాగే స్వామివారికే కాదు వచ్చిన భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చక్కగా మర్యాదపూర్వకంగా పలకరిస్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళ యొక్క మంచి సహాయ సహకారాలతో కొనసాగుతాయి. ఎవరి అనుగ్రహం వల్ల అంటే అరుగో ఎదురుగుండా కూర్చున్న బాలగణపతి స్వామి వారి అనుగ్రహం వల్ల. కాబట్టి ఇలాంటి అనుగ్రహం మీరందరూ కూడా పొందుతూ ఈ గుడివాడలో ఉండే పట్టణ ప్రజలంతా కూడా ప్రతినిత్యము దేవాలయానికి రండి, స్వామివారిని చూడండి. అభిషేకాలు జరుగుతాయి సంకటహార చతుర్థిలో, అన్నిట్లోనూ కూడా పాలుపంచుకుని చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలని కోరుతూ ఇట్లు శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర శ్రీ బాలగణపతి స్వామి వారి దేవస్థానం శ్రీ పురాతన కాలం నుంచే కాదు ద్వాపర కాలంలో శ్రీకృష్ణ భగవానుడు కూడా చెయ్యని తప్పుకి నీలాప నిందలు పొందాడు. కాబట్టి అలాంటి నిందలైతే ఆయనైతే బాపుకోగలిగాడు, కానీ అందరూ కూడా అది సాధ్యం పడదు. కాబట్టి మనకేం చెప్పాడయ్యా అంటే ఆ శమంతకమనే ఉపాక్షం ఆ బాలగణపతి స్వామి వారి దేవాలయంలో కానీ మన ఇళ్లలో చేసుకునే వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి వ్రతం దగ్గర కానీ కూర్చుని విని ఆ అక్షతలు శిరస్సును దాల్చి ఈ సందర్భంలో చంద్రుడు ఒకవేళ వచ్చినా అకస్మాత్తుగా మనం దాన్ని చూసినా ఆ దోషం మనకి మన కుటుంబానికి తగలకుండా ఉండాలి అని చెప్పి ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మే చెప్పి ఉన్నాడు ఈ యొక్క ఘట్టం. కాబట్టి అలాంటి మహత్తరమైన రోజు ఈ రోజు. అలాగే స్వామివారికి విఘ్నాధిపత్యం ఇచ్చిన రోజు, విఘ్నాలకి నాయకుడు ఆయన. మంచి కావాలన్నా ఆయన పూజ చేయాలి, చెడు చేయాలి అన్న ఆయన పూజ. చెడు అంటే ఏమిటయా అంటే మనిషి బారసాల మొదలు నుంచి మనిషి అంతిమ యాత్ర చేసేటప్పుడు కూడా ఆయన పూజ చేసే ఆ అంతిమ యాత్రని కొనసాగిస్తారు. అందుకనే బ్రాహ్మణులు ఎప్పుడు కూడా పురోహితులు మీకు ఒక మాట చెప్తారు, వినాయకుడి పూజ అంతా అయిపోయిన తర్వాత పళ్ళాన్ని ఒక్కసారి పైకి లేపండి అని చెప్పి ఏమని చెప్తారు, క్షేమార్థే పునరాగమనాయచ, క్షేమంగా ఉన్నప్పుడే మీరు మా ఇంటికి రావాలి, ప్రతినిత్యము మేము క్షేమంగా ఉండేందుకు ఆశీర్వచనం మీరే ఇవ్వాలి అని చెప్పి దాని ఆంతర్యం. కాబట్టి అలాంటి స్వామివారికి ఇదిగో ఇక్కడ దంపతులు మాచునూరి మనోహర్ గారి దంపతులు అలాగే భానుదుర్గా నాగేశ్వరరావు గారి దంపతులు ఈరోజు పీటల మీద కూర్చుని చక్కగా రూపాయి 1,15,000 పార్టీ కొట్టేయడానికి సిద్ధంగా ఉంది. అయినా ఉత్సాహవంతులు ఎవరైనా పాల్పంచుకోవచ్చు.